హాయ్ ఎవరివన్, శుభం. ఈ మూవీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో శుభం అందరూ కొత్త వాళ్ళే, అండ్ కాన్సెప్ట్ కూడా కొత్తదే, అండ్ ప్రొడ్యూసర్ కూడా కొత్త ఆమె. ఎవరంటే మన సమంత. ఫస్ట్ టైం టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా అడుగుపెట్టింది. సో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి సమంత నిజంగా యాంగ్జైటీ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా నిజంగా ఈ మూవీలో అనేది ఒకసారి చూద్దాం. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆల్రెడీ ఇంతకుముందు సినిమా బండి అనే మూవీని తీస్తున్నాడు. చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ మూవీ. సో ఆ మూవీ న్యాచురల్గా ఉంటుంది. ఈ మూవీ విషయంలో తను సక్సెస్ అయ్యాడా లేదా అని కూడా చూద్దాం. ఎనీవే, సమంత అయితే నన్ను భలే మోసం చేసేస్తుంది భయ్యా. సినిమా 9th రోజు రిలీజ్ శుభం సినిమాకి చూడండి, సినిమాకి రండి, సినిమా చూడండి అని చెప్పి తీరా థియేటర్లో పోయి కూర్చుంటే మాత్రం ఒక సీరియల్ చూపించారు భయ్య. జన్మల బంధం అనే ఒక సీరియల్ చూపించారు. ఆ సీరియల్ ఎలా శుభం కార్డు పడింది అండ్ ఆ సీరియల్ ఎలా అయిపోయింది, ఎలా అయిపోనిచ్చారు. అసలు సీరియల్ శుభం కార్డు పడితే ఆటోమేటిక్గా సినిమా కూడా అయిపోయినట్టే. సీరియల్కి జరిగే సినిమాకి ఒక భయంకరమైన రిలేషన్ అయితే ఉంటుంది. ఏంటి అనేది మనకు స్టోరీలో తెలుస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఇది హర్రర్ కామెడీ జానర్లో మూవీ అని చెప్పారు. బట్ నాట్ ఓన్లీ హర్రర్ అండ్ కామెడీ అండ్ ఒక సోషల్ సెటైర్ అండ్ మంచి సోషల్ మెసేజ్ కూడా ఈ మూవీలో ఉంది. ఆ మెసేజ్ పాయింట్ ఆఫ్ వస్తే ఆ భార్యాభర్తలు ఎలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అండ్ ఎలా ఒకరినొకరు రిలేషన్ని డెవలప్ చేసుకోవాలి అనేది చాలా నీట్గా ఆ పాయింట్ అనేది చాలా నీట్గా చెప్పారు లాస్ట్ ఫైనల్కి వచ్చేప్పటికి. అండ్ హర్రర్ కామెడీ జానర్ అంటారు భయ్య. ఈ మూవీ గురించి నా వర్డిక్ట్ ఏంటి అంటే, నా వర్డిక్ట్ అది కాదు, ఫస్ట్ నుంచి అందుకే నా వర్డిక్ట్ అన్నాను. అండ్ సినిమా చూసిన తర్వాత కూడా నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే అంత ఎక్కలేదు భయ్య. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఈ హర్రర్ కామెడీ జానర్ మూవీస్ అనేవి ఎప్పుడో విరక్తి వచ్చేసింది నాకైతే. అసలు మన టాలీవుడ్లో చేసిన కొన్ని దారుణమైన ప్రయోగాలు చూసి హర్రర్ కామెడీ జానర్ అంటేనే ఒక విరక్తి వచ్చేసింది. అండ్ ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది యాక్చువల్గా ఈ హర్రర్ కామెడీ జానర్ మీద. సో అందుకే నాకు ఎందుకో మూవీ ఎక్కలేదనిపించింది. బట్ కొంతమందికి ఈ మూవీ నచ్చచ్చు, పర్టికులర్గా ఫ్యామిలీస్కి, పిల్లలకి. వీళ్ళైతే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక సీరియల్ అండ్ ఆ సీరియల్ పర్టికులర్ టైం, అది వచ్చే పర్టికులర్ టైంలో 9 to 9:30 నైట్. సో ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక దెయ్యం ఆహించడం, ఆ దెయ్యం ఆహించినప్పుడు వాళ్ళ మొగుళ్ళు పడే ఇబ్బందులు, ఇవన్నీ చాలా నీట్గా హిలేరియస్గా చూపించడానికి ట్రై చేసే డైరెక్టర్. మేబీ నచ్చచ్చు, అయితే కొంత డ్రాగ్ ఉన్నది ఎందుకంటే ఆన్ పేపర్ వర్క్ అయితే, స్క్రిప్ట్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. బట్ అది షూటింగ్కి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఫ్లాస్ ఉన్నాయి. మేబీ ఈ ఆన్ పేపర్ మీద చూసే సమంత మూవీ తీయాలని డిసైడ్ అయిందేమో, ప్రొడ్యూస్ చేయాలని. అండ్ స్క్రిప్ట్ వర్క్ అనేది ఆఫ్టర్ షూట్ అండ్ ఆన్ షూట్లో డిఫరెంట్ అయిపోయింది. ఇంకా కొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. అంత అద్భుతంగా అయితే లేదు. బట్ ఆ కామెడీ కూడా కొన్ని దగ్గర బాగుంది, కొన్ని దగ్గర తేలిపోతుంది కామెడీ అనేది. మెయిన్గా ఈ మూవీలో చేసిన ముగ్గురు, అఫ్కోర్స్ ఊళ్ళో వాళ్ళకి అంత ప్రాబ్లం ఉంది. మెయిన్గా ముగ్గురు హీరోల గురించి మనం చెప్పుకోవచ్చు. హర్షిత్ చాలా బాగా చేశాడు. హర్షిత్ రెడ్డి అండ్ చరణ్ అండ్ శ్రీనివాస్ గవిరెడ్డి, వీళ్ళ ముగ్గురు భార్యలుగా చేసిన వాళ్ళు. వీళ్ళకి కొంచెం పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. సో వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. మెయిన్గా హర్షిత్ని మనం చెప్పుకోవాలి, కొంచెం అమాయకంగా, కొంచెం మంచోడుగా. ఆ మిగతా ఇద్దరు మేము ఆల్ఫా మేల్ అని చెప్పుకొని తిరుగుతుంటారు. యానిమల్ సినిమాలో రణవీర్ సింగ్ లెక్క, సో రణబీర్ కపూర్ లెక్క. ఎనీవే, సో ముగ్గురైతే బాగానే చేశారు. అండ్ ఆ ముగ్గురు భార్యలుగా చేసిన వాళ్ళు కూడా మెయిన్గా పర్టికులర్ హర్షిత్ రెడ్డి భార్యగా చేసిన శ్రియ, తను కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో బాగానే చేసింది. అండ్ ఫైనల్గా అసలు ఆ సీరియల్కి ఎందుకు శుభం కార్డు వేయాలనుకున్నారు, శుభం ఎందుకు చేయాలనుకున్నారు, ఫైనల్గా వీళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటి, సోషల్ మెసేజ్ ఏంటి, ఆల్రెడీ దాని గురించి డిసైడ్ చేసుకున్నాం. అండ్ సోషల్ సెటైరికల్ కూడా సీరియల్కి ఈ ఆడవాళ్ళు ఎలా, లేడీస్ అనేవాళ్ళు ఎలా అడిక్ట్ అయిపోతున్నారు సీరియల్ విషయం, చచ్చినా సరే చూడాల్సిందే అనే ఒక పాయింట్ బేస్ చేసుకొని ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. చచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఆత్మ రూపంలో తిరిగి ఆ సీరియల్ ఎలా అయినా సరే ఎండ్ చేయాలని ఎలా ఎందుకు చూస్తున్నారు అని ఒక సెటారికల్ మూడ్లో ఉంటుంది. బట్ అనుకున్నది పేపర్ మీద అనుకున్నమైతే వర్కౌట్ కాలేదు, అది ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ షూటింగ్ చేసేవాడు మాత్రం వర్కౌట్ కాలేదు.
మెయిన్గా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ కొంచెం బాగానే కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. అండ్ సాంగ్స్ గురించి పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, కొన్ని సీన్లు ఇట్స్ ఓకే. అండ్ కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ కొంచెం డల్గా ఉంది. అండ్ ఆ విలేజ్ సెటప్ అప్పుడప్పుడే డిటిహెచ్ వస్తుంది అండ్ కేబుల్ ఇవన్నీ పోతున్నాయి అనే ఆ రోజుల్ని కొంచెం క్రియేట్ చేయడంలో బాగానే చేశారు కొంతవరకు. సో జనాలకి డిటిహెచ్ గురించి పెద్ద అవగాహన లేదు, అంతా సిటీ కేబుల్ మీద డిపెండ్ అయ్యే రోజుల్లో ఆ ఊరి జనం వాళ్ళ యాటిట్యూడ్ అండ్ సిటీ కేబుల్ మీద వాళ్ళు ఆధారపడే విధానం అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఇక్కడ మెయిన్గా సమంతకు కూడా మంచి క్యారెక్టర్ ఉంది. మంచి క్యారెక్టర్ యాక్చువల్ చెప్పాలంటే, బట్ ఆ క్యారెక్టర్ని అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు డైరెక్టర్. సమంత క్యారెక్టర్ ఇంకా కొంచెం స్కోప్ ఇచ్చుండి ఇంకా కొంచెం సీరియస్గా మంచి డైలాగ్స్ ఇచ్చుంటే బాగుండేది. కానీ ఏదో పైన ఊరికే కొట్టేశారు. ఈవెన్ తను చెప్పే డైలాగులు కూడా మన వైఎస్ షర్మిల గారి రెఫరెన్స్తో కొన్ని డైలాగులు రాస్తున్నారు, బట్ అవి మనకు ఒక టైం తర్వాత కొంచెం ఇరిటేట్గా అనిపిస్తాయి. సో ఫైనల్లీ ఈ మూవీ కామెడీ ఉంటుంది అండ్ కొంతవరకే ఆ కామెడీ మనం ఎంజాయ్ చేయగలం, అంతా ఎంజాయ్ చేయలేం. అండ్ మంచి సోషల్ మెసేజ్ ఉంది అండ్ సోషల్ సెటైర్ కూడా ఉంది మంచి. అండ్ హర్రర్ అంటారా, పేరుకి హర్రరే కానీ అంత హర్రర్ మూవీ అయితే కాదు. అండ్ హర్రర్ కంటెంట్ ఇస్ దేర్ బట్ ఇట్స్ నాట్ ఏ హర్రర్ మూవీ. సో మీరు ఈ మూవీని ఫ్యామిలీ చిల్డ్రన్స్తో కలిసి హ్యాపీగా చూడొచ్చు మూవీని చూడాలి అనుకుంటే. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకైతే పెద్ద ఈ మూవీ ఎక్కలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ మూవీ, అలాగని బ్యాడ్ మూవీ అని చెప్పలేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, పవన్. బాయ్.